ఒక లబ్ధిదారుడు ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టాలి సార్? మీరు ప్రజాపాలన అని స్టార్ట్ చేసినప్పుడు 6-7 పేజీలతోటి నీకు రైతు బంధు వస్తుందా, ఎన్ని ఎకరాల భూమి ఉంది, రేషన్ కార్డు ఉందా, ఇల్లు ఉందా అని తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ గ్రామ సభలను పెట్టేసి మళ్ళీ దరఖాస్తు తీసుకుంటాం అంటున్నారు. అంటే ఇక ప్రజలు ఎప్పుడు మీకు దరఖాస్తులు పెట్టుకుంటూనే ఉండాలా? చారి గారు, మీరు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం. మీరు గతంలో గ్రామ సభలు పెట్టారు ప్రజాపాలనప్పుడు. అప్పుడు రేషన్ కార్డుల గురించి దాంట్లో పొందుపరచలే. అప్పుడు అడిగిన అంశాలు కొన్ని, అలా ఆ అంశాలు అడగలేకపోయినా కానీ కొద్దిమంది అక్కడెక్కడ అధికారులు పోయి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. సో అందులో అడగలేదు కాబట్టి మేము పెట్టకుండా ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది మిగిలిపోయారు. సో అవి ఉన్నాయి కదా అని చెప్పి పెట్టకుండా ఉన్నటువంటి వాళ్ళని వదిలేద్దామా? మాకు ఆల్రెడీ ఆనాడు గ్రామ సభలో పెట్టుకున్నా, మీ సేవలో పెట్టుకున్నా, లేకపోతే ఇంకో దగ్గర పెట్టుకున్నా ఆ ఉన్నటువంటి సమాచారం వరకే చేసేద్దామంటారా? కాదు కదా. వాళ్ళతో పాటు ఇంకా కొద్దిమంది గ్రామాల్లో మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళకి కూడా తీసుకుందామని కదా ట్రాన్స్పరెంట్గా అనౌన్స్ చేసి, ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళు కూడా మీరు పెట్టండి, మీ అప్లికేషన్ కూడా తీసుకొని అందరి పరిశీలన చేసి చేద్దామని. అంటే మేము ఉన్నదాన్ని రిస్ట్రిక్ట్ చేయట్లే, ఇంకా పరిధి పెంచుతున్నాం. పెంచేదాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఆ సద్వినియోగం వాళ్ళు చేసుకోకుండా ఉండటం కోసం కావాలని వాళ్ళని మిస్గైడ్ చేసి తప్పుదో పట్టించి వాళ్ళకి లబ్ధి పొందకుండా చేయాలనే కుట్ర నాకు తెలిసి ఇది పేదవాళ్లపై ఉన్నటువంటి సరైన ప్రేమ లేనటువంటి. మీరేమో గ్రామ సభలు బెనిఫిషరీస్ ఎంపిక కోసం నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. మీ అధికారులు ఏమో ఒక లిస్టు పెడుతున్నారు, రేషన్ కార్డుకు అర్హులు వీళ్ళు, ఇందిరమ్మ ఇంటికి అర్హులు వీళ్ళు అని చెప్పేసి. అర్హత కలిగినటువంటి వాళ్ళందరినీ అప్లికేషన్స్ పెట్టుకోమని చాలా స్పష్టంగా చదివి వినిపిస్తున్నారు. అధికారులు కూడా అర్హత కలిగినటువంటి వాళ్ళందరూ ఈ సభల్లో అప్లికేషన్లు పెట్టుకోండి అని చెప్తా ఉన్నారు. గతంలో కొద్దిమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు, వాళ్ళ పేర్లు ఇవి కాకుండా ఇంకా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరు ఉంటే మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలా చెప్తున్న క్రమంలో మీరు కొన్ని పేర్లు చదివారు కదా, వాళ్ళ శాంక్షన్ అయిపోయి మీకు రావు అని కొద్దిమంది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళకి మేలు జరగకుండా ఉండాలనుకున్నటువంటి వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కాదు, అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళ పేర్లు చదువుతున్నారు. ఇంకా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటే పెట్టుకోండి అని చెప్తున్నారు. సో ఇది మంచి అవకాశమా చెడ్డ అవకాశం? ఇప్పుడు ప్రతిపక్షాలకు సంబంధించి ప్రశ్నలు ఏమనెత్తుతున్నారు అంటే, ఓకే సార్, మీ అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు ఇలాంటి డౌట్స్తో ఉన్నారు. అధికారులు జాబితా చదువుతున్నారు, ప్రభుత్వం ఏమో ఒకటి చెప్తుంది అని చెప్తున్నారు. మళ్ళొకసారి మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ ఒకటే విజ్ఞప్తి, ఈ ప్రభుత్వం ఒక్కళ్ళు కూడా మిగిలిపోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోనే గ్రామ సభలు పెట్టి, ఎవరైనా ఇంకా మిగిలిపోయి ఉంటే మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి, వాటన్నిటిని తీసుకొని గతంలో అక్కడక్కడ వచ్చినటువంటి అప్లికేషన్తో పాటు మీ అప్లికేషన్ కూడా తీసుకొని వాటన్నిటిని క్రోడీకరించి అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి సభలు ప్రజల కోసం, లబ్ధిదారుల కోసం. దయచేసి లబ్ధిదారులందరూ, ఇల్లు లేనటువంటి వాళ్ళందరూ నేను పిలిపిస్తూ ఉన్నాను, ఈ గ్రామ సభల్ని మీకోసం వాడుకోండి, మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి వాడుకోండి. రేషన్ కార్డు కావాలనుకున్నటువంటి వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ గ్రామ సభలు పెట్టిందే మీకోసం. మీరు దయచేసి ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకుండా ఉంటే దీన్ని పెట్టుకొని దాన్ని పొందడం కోసం ప్రయత్నం చేయండి. ఇది ఈ గ్రామ సభలన్నీ మీకోసం. సార్, మామూలుగా బెనిఫిషరీస్ ఆలోచన ఎట్లా ఉంటుంది? ఒక ఊర్లో ఎగ్జాంపుల్, ఈ ఊర్లో మీకు రేషన్ కార్డు ఇచ్చారు, నాకు రేషన్ కార్డుకి దరఖాస్తు పెట్టుకోమంటున్నారు. ఎవరికి ఇచ్చారు రేషన్ కార్డు? బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉంది, నా పేరు లేదనుకో. ఎవరికి ఇచ్చారు రేషన్ కార్డు? చారి గారు, నేను అదే అంటున్నాను, నువ్వు కూడా సీనియర్ జర్నలిస్ట్వి. ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా స్పష్టంగా, సివిల్ సప్లైస్ మంత్రి గారు కూడా చాలా స్పష్టంగా అనౌన్స్ చేశారు, ప్రభుత్వం కూడా అనౌన్స్ చేశారు. ఈనాటి వరకు కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా ఎవరికి ఇవ్వలేదు. కానీ మీరు బెనిఫిషరీస్ లిస్ట్ అవుట్ చేస్తారు అనేది, ఆ లిస్ట్లో మీ పేరుండి నా పేరు లేకపోతే సరిగా అర్థం చేసుకోకపోతే మీలాంటి వాళ్ళు కూడా అర్థం కావచ్చు, నేను చేయగలిగేది. బెనిఫిషరీస్ లిస్ట్ కాదు, అప్లికెంట్స్ లిస్ట్ అది. ఇప్పటివరకు అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళ పేర్లు కొన్ని చదువుతున్నారు, ఇంకా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటే పెట్టుకోండి అని చాలా స్పష్టంగా చదువుతున్నారు. మీరు పదే ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం బెనిఫిషరీస్ లిస్ట్ అనౌన్స్ చేసి, బెనిఫిషరీస్ అంటే ఏంటి? బెనిఫిషరీస్ అంటే సెలెక్ట్ అయినటువంటి బెనిఫిషరీస్ లిస్ట్ అని మీ ఉద్దేశం కనిపిస్తుంది. కాదు, అప్లికెంట్స్ ఇప్పటివరకు పెట్టుకున్నటువంటి వాళ్ళ పేర్లు చెప్పారు, ఇంకా పెట్టుకోవాల్సిన వాళ్ళు ఉంటే పెట్టుకోండి, అందరికీ కలిపి పరిశీలన చేసి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కార్డులు ఇస్తామని ప్రభుత్వం స్పష్టంగా చెప్తాం.
ఇది ప్రజల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. ఏదో ప్రచారం కోసమో లేకపోతే ప్రభుత్వానికి ఇంకేదో లబ్ధి పొందడం కోసం చేస్తున్నది కాదు. కార్డు లేనటువంటి వాళ్ళకి, ఇల్లు లేనటువంటి వాళ్ళకి మేలు చేయాలని ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం. దీన్ని దయచేసి నేను మళ్ళీ పదే చెప్తా ఉన్నాను. ఎందుకంటే చాలామంది ఈ పేదవాళ్ళకి ఇల్లు రాకుండా ఉండాలని, రేషన్ కార్డులు పొందకుండా ఉండాలని ఆలోచన చేసేటువంటి వాళ్ళు ట్విస్ట్ చేసి రకరకాల ప్రచారం చేస్తున్నారు. నేను మరొకసారి అందుకే క్లారిటీ ఇస్తున్నాను. ఈ సభలు పెట్టిందే అర్హత ఉన్న ఇల్లు పొందకుండా లేకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ తిరిగి అప్లికేషన్స్ పెట్టుకొని మీరు పొందడం కోసం ప్రయత్నం చేయండి. మీకోసమే పెట్టారు ఇది. అట్లాగే రేషన్ కార్డులు కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి, మీకోసమే పెట్టారు. గతంలో పెట్టిన వాళ్ళు, అప్లై చేసుకున్న వాళ్ళతో పాటు ఇంకా మీరు అందులో లిస్టు లేకపోతే మీరు కూడా పెట్టుకుంటే అవి ఇవి అన్నీ కలిపి క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అందరికీ శాంక్షన్ చేసే విధానం తీసుకోవాలనేది మా ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా, ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇంకా మీకు ఏదైనా బెనిఫిట్ డౌట్స్ ఉన్నాయంటే దట్ మీన్స్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్.